రాజా 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 ది గ్రేటురా తల తల 2000 నోటురా రాజ్ 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 మార్తాండ్ వెళ్ళిపోచ్చాండ్రే అసలు రాత్రి ఏం చేయాలంటే చేపలు పులుస్తున్నావు చెప్పి తీసుకొని రాజా గారు రాజాది రాజా రాజా చెప్పాను మొత్తం చెప్పాను రాజు ఎవరు చెప్పాలరా మీరే వచ్చాడు క్షమించండి మహారాజా చాలే లేట్ ఎందుకురా అంటే వచ్చే దారిలో ఒక పెద్ద పులి వచ్చిందండి ఎదురుగా నేను అటుపక్క మళ్ళీ పులి ఎదురుగా నేను ఆ పులి నా మొహంలో మొహం పెట్టి మియో వందండి మియో వందండి మరి మీకేటర్ వాళ్ళు సలుపురా ఏం లేట్ అయినారు మీకు ఆడికి పిల్లి అడ్డం వస్తే మాకు పులి అడ్డం వస్తుందా అండి మాకు కూడా పిల్లి అడ్డం వచ్చింది మహారాజా మన సేనాధిపతి ఊర్లో 100 మంది ప్రాణాలు కాపాడండి ఈ దొంగలందరూ వచ్చి ఊర్లో పడి డబ్బులు బంగారం ఇస్తారా చంపేయమంటారు అన్నారు అంతే ఏముంది డబ్బులు బంగారాలకు ఇచ్చాడు ప్రాణాలు కాపాడాడు రాజ్యంలో అందరూ మన గురించి ఏమనుకుంటారా మీరు మించిన మగధీరుడు లేడు మీరు మగటూలైన మహారాజు అండి తీసుకో ధన్యోస్మి బయటపడే చెత్త ఇంట్లో చెత్త నీలాంటి మహామంత్రిని నేను అక్కడ చూడలేదురా ధన్యోస్మి నన్ను పొగిడితే నీకేమి ఇచ్చినాను ఇది ఇచ్చారు మరి నిన్ను పొగిడినాను కదా నాకు ఇచ్చేయాలి కదా యుద్ధానికి దమ్ముంటే రా యుద్ధానికి దమ్ముంటే నన్ను అడుగుతాడు రాయి లేక రాయి ఆడికి చెప్పండి ఆడేమో అన్నాడు యుద్ధానికి దమ్ముంటే రా ఉంటే అన్నాడు కదా అక్కడ లేదని పెట్టి ఇప్పుడు మన సైన్యాధికారి హలో నీకు నాకే దా మేడ మీద ఎవరైతే కత్తి పెడతారో వాళ్ళదే విజయం మహామంత్రి ఏటాడాలి వెళ్ళిపోతాడు మన సేనాధిపతికి ఆడదాత కనిపించదు మహారాజా మహారాజా వచ్చాను రండి అందరూ ఈ పక్క వచ్చండి వెళ్ళిపోచ్చండి ఈ పక్క వెళ్ళిపోచ్చండి మన రాజ్యంలో దండం మీద ఆరేసిన బట్టలు ఎవరో దొంగతనం చేశారు మహారాజా దొంగతనం చేశాను ఎలా చేస్తారు అలాగా నా రాజ్యంలోని రాజా ఎవరో చెప్పండి రాజా చెప్తాను అది చెప్పే ముందు వీళ్ళందరికి కొన్న బట్టలు ఉన్నాయి కదా అవన్నీ ఇచ్చి మహారాజా ఇది అచ్చం మా ఆవిడ చీరలాగే ఉంది కళ్ళు పోతారా తప్పాలో లింకులు ఎట్టకూడదు నీ పిల్లని నాకు లింక్ ఎడతారు అది కాదు మహారాజా ఏంటది లేకపోతే మీ దండి మీద ఆరేసి తీసుకొచ్చానట్టు మహారాజా మహారాజా వీళ్ళని ఎవరు నా బుగ్గగిల్లేశారు మహారాజా రాజ్యంలో ఒక ఆడపిల్ల మీద బొగ్గుకెళ్తారు మీరు ఒకసారి గిల్లు నువ్వు వీడు గట్టి గిల్లాడు మహారాజా మరి ఆడాలి గిల్లాడు ఆడు చిలిపిగా గిల్లాడు మహారాజా వెళ్తారు మరి మామూలు ఆడు అరుస్తున్నాడు ఏంటాడు అదేనండి మొన్న మిమ్మల్ని తిట్టాడు కదా ఆ 4 కోసేమన్నారు కదా వాడే అరుస్తున్నాడు మరి ఎలా అరుతున్నాడు 4 కోసేస్తే ఆ 4 కోరుస్తున్నా కూడా ఏదో అరుస్తున్నాడు అండి ఆడు ఏం అరుస్తున్నాడో తెలుసుకుని మళ్ళీ 4 అతికించాం వాడికి సేనాధిపతి మహారాజా మన డేట్స్ ఏంటి చెప్పోసారి 1వ తారీఖు 2వ తారీఖు రష్యాతో యుద్ధం ఉంది అబ్బోయ్ 24, 25, 26 చైనాతో యుద్ధం ఉంది 25 వద్దని చెప్పు ఎందుకు మహారాజా ఈవెంట్ వచ్చింది ఖమ్మం వెళ్ళాలి అవును ఘాట్ ఏంటి అక్కడ మొన్న అడవిలోకి వెళ్తే పులి దాడి చేసింది మహారాజా పులి దాడి చేసినప్పుడు మనం ఏం చేయలేసా ఆ వెళ్ళినప్పుడు మనం చచ్చిపోయిన యాక్ట్ చేసాం అనుకో మనం చూసి వెళ్ళిపోతే పులి వచ్చినప్పుడు చచ్చిపోయినట్టు యాక్టింగ్ చేసా కాకపోతే నాకు యాక్టింగ్ రాదు కదా దొరికిపోయేదానికి తండ్రి గారికి వందనామాలు పంగనామాలేం కాదు కుమార్ రాజా వారు ఇంకా తండ్రిగా రిటైర్మెంట్ తీసుకుందాం అనుకుంటున్నారు సో ఈ రాజ్యాన్ని తీసుకోలేదు మీరు మీ మొదటి ప్రశ్న రాజుకు ముఖ్యంగా కావాల్సింది
అది కిరీటము కత్తి. రాజుకి ముఖ్యంగా కావాల్సింది రాణి. రాజుకి యుద్ధంలో ముఖ్యంగా కావాల్సింది రాణే. రాణి దేనికి? మనకి వీర తిలకం పెట్టేది రాణే కదా. రాజు కష్టాల్లో ముఖ్యంగా కావాల్సింది రాజు కష్టాల్లో కావాల్సింది రాణే ఓదార్చదు కదా. చివరిగా మీకు కొన్ని పరీక్షలు పెడతాను. పరీక్షలా? రక్త పరీక్ష. దొరికిపోతావేంటి? సో ముందుగా కొన్ని క్వశ్చన్లు ఉన్నాయి, లోపల మీ ఇద్దరికి బల పరీక్ష పెడతాను. కమాన్. బలాత్కారం అనలేదు, బల పరీక్ష అన్నాడు. స్టార్ట్. ఏ సెల్గా తిట్టొచ్చిన మనకు ఓడిపండు ఓడిపండు ఓడిపండు. మన రాజ్యంలో ఒక అమ్మాయి మోసపోయింది, న్యాయం కోసం మన దగ్గరకు వచ్చింది. ఆ మోసం చేసేవాడిని ఎలా పట్టుకుంటారు? నువ్వైతే ఏం చేస్తావు? మన రాజ్యంలో మోసం చేసాడు ఎవడో నీడు తెప్పించి నిన్న 4 తొప్పేసుకున్నాడు. మీ ఇద్దరికి విల్లు పరీక్ష. నేను కట్టలేడు బిల్లు బాణమరా. అక్కడ ఎదురుగా పెట్టుంది చూసావా? ఆడదా మాదని అడగద్దు. దా ఎక్కడి నుంచి పెట్టను గురి కొట్టావో పట్టి చచ్చిందావో నువ్వే రాజువి. జస్ట్ మిస్సా? కొడిసా. ఎక్కడా పెట్టని? ఆ దగ్గర చాలా చెప్పయింది. లాస్ట్ పరీక్ష. ఇద్దరు ఎవరు ఒకలా మిగలాలి. నాన్నగారు ఏంట్రా? వీర తిలకం ఎవరిని పెడతారేమో అని. వేరే పక్కన మన చెలికెత్త 2 ఉంది, అసలు పెట్టించుకొచ్చి. వీర తిలకం ఏమంది? ఐ లవ్ యూ అంది. బాబు అయ్యో వేసిమంతవా చేసి చచ్చిపోండి చచ్చిపోండి. కాబోయే మహారాజు చచ్చిపోయాడు కాబట్టి రాజుని మళ్ళీ నేనే. మనం మామూలు ఫ్రెండ్స్ కాదురా, బెస్ట్ ఫ్రెండ్స్. ఎస్. పెద్ద హీరో అయిపోయి ఫుల్ స్టార్డమ్ వచ్చి బాగా డబ్బులు వస్తాయి, ఈ ఫ్రెండ్షిప్ లో ఉంటదంటారా? ఎలా మర్చిపోతారండి అప్పుడు? నేను అడిగింది నీ గురించి కదా, నాకు స్టార్డమ్ వస్తాయి అంటున్నా. ఒకవేళ నీకే ఫుల్ స్టార్డమ్ వచ్చి ఓకే నువ్వే పెద్ద హీరో అయ్యి ఇప్పుడన్నా మన ఫ్రెండ్షిప్ ఇలాగే ఉంటది. పూర్తిగా వినరా, స్టార్డమ్ వచ్చి మొత్తం పోయింది అనుకో, ఖాళీ అయిపోతే ఏం చేస్తావు? ఏముంది, మ్యాజిక్ చేసుకుంటాడు. ఒక అమ్మాయి నీ దగ్గరకు వచ్చి నువ్వు నచ్చావు నీ ఫ్రెండ్ నచ్చాడు కానీ మీ ఇద్దరు ఒకలా సెలెక్ట్ చేసుకోండి, మీ ఇద్దరు ఆడుకొని డిసైడ్ అవ్వాలంటే ఏం చేస్తారా? ఫ్రెండ్షిప్ ఇంపార్టెంట్ రా, నీకు వదిలేస్తా అమ్మాయి. నువ్వేం చేస్తావు? నువ్వు ఎలాగో వదిలేసా కదా, ఇంకేంది నీకు, నేను చూసుకుంటా. నాకు తెలుసుగా నీకు అక్కుర్తి. ఆడు నా ఫ్రెండ్ బాబాయ్, ఆడు నీ వెనకతలో ఉన్నాడు. మా బాబాయ్ అంటే మీ బాబాయ్ ఏం పేకలేడు అని చెప్పని అంటున్నాడు. మన గురించి తెలుసా ఆడికి? ఆడికి చెప్పా బాబాయ్, నా నమ్మట్లా. ఏం చెప్పావు నువ్వు? తప్పాసు మొక్క వేసుకొని ఆడు ఏం నమ్మాడు ఏంటాడు? భయపడి వెళ్ళిపోవట్లేదు. నీకు బిల్డప్ బాబాయ్ ఎలా ఉన్నాడు, నాకు బిల్డప్ పెదరాన ఉన్నాడు. అర్థమైందా? పెదరాడు ఉన్నాడా? పెదరానా రా, పెదరానా. పైన కొట్టా కింద కొట్టా? పైన కొడితే బాబాయ్, పైన కింద 2 కొడితే పెదరాన్న. మన గురించి నీకు తెలియదు అనుకుంటా. అసలు జబర్దస్తికి రష్మిని ఎవరు తీసుకొచ్చారనుకున్నా? మనమే. సుధీర్కి రష్మికి మధ్య కనెక్షన్ పెట్టింది ఎవరు అనుకున్నా? ఏం పెట్టు? కనెక్షన్. ఎవరు పెట్టాడు? నాకు రష్మి కనెక్షన్ పెట్టింది నువ్వా? ఇంకా చాలా మందితో పెట్టే కదా, చెప్పనా? వద్దు. జానీ మాస్టర్ నీ దగ్గరకు వస్తారా క్లాసులకి? మన మధ్యన షూ స్టెప్ ఏది? ఆ షూ లేసుకునే స్టెప్ అది. సుందరి ఆ లేచిన దానికి ముళ్ళేసి ఇచ్చా, అది కట్టుకోలేక స్టెప్ అయిపోయింది అది. అన్నా ఒక్క
ఒకసారి ఆ మూన్ వాక్ అది బాబా చెప్పలా కాదు, బాబా చెప్పలా ఉన్నది. హెడ్ఏక్ ఉందబ్బా, మజ్జిగ ఏమైనా తాగితే కొంచెం. నాకు కూడా కొంచెం లైట్ గా పెరుగు గానీ పాలు గానీ. ఒక్క నిమిషం ఆగు. దామా పెరిగి నాన్న తీసుకో నువ్వు. ఆడు ప్యాకెట్ తీసాడు, నువ్వేం చేస్తావు చెప్పు. బాబా ఎంత తీస్తే పెద్దనాన్న ఎంత తీస్తాడో తెలుసా నీకు? మంచిగా పాల ప్యాకెట్ ఒక్కనే సాగు. ఈ మధ్యన బాగా సన్నగా అయిపోతున్నావు నువ్వు. బాబాయ్ అన్నంలో నీకు ఏదైనా తీసుకొస్తాను, ఒక్కనే చూడు. నీకు మంచి సంక్రాంతి వస్తుంది కదా, పిడకలు చేసుకోవాలి కదా. పేడ తీసుకో. బాబాయ్ పేడ తీస్తే పెద్దనాన్న ఏం తీయాలో తెలుసుగా? బాబాయ్ వద్దులే. దూదు పేడ, దూదు పేడ. స్వెట్ వస్తుంది బాబాయ్, బాగా మండిపోతుంది ఎండ. ఒక్క రోజు ఆగు నువ్వు. ఓకేనా ఇప్పుడు వస్తుంది ఎండ? లేదు 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 చెప్పాలి కదా, నేను అడగాలి కదా. బాబాయ్ ఏంటి ఉదయాన్నే సూర్యుడు ఏంటి మనకి అసలు? ఏం కావాలి? నాకు చంద్రుడు కావాలి. చంద్రుడు కావాలా? సగం చేస్తా అమావాస్య, నిండుగా ఉంటే పౌర్ణమి ఆడేసుకో నువ్వు. బాబాయ్ చంద్రుడు తీసుకొచ్చాడు. నీకేం కావాలి చెప్పు. నీకు బాబాయ్ నాకు వర్షం కావాలి బాబాయ్. ఏంటి? వర్షం కావాలి. వర్షం కావాలి అంతే కాదు. మామూలు నడవదు. మేకాలు చిలకండి. అది బాబాయ్ చూడు. సూపర్ బాబాయ్, చూసారా రే? అది మా బాబాయ్. స్నానం చేయరా బాబు, నువ్వు స్నానం చేయి నువ్వు. చేద్దాం చేద్దాం. పెదనానా నాకు కావాలి. నీకు కావాలా? ఇప్పుడు చూడరా, ఇస్తాను. మామూలుగా ఉండదు ఇప్పుడు. నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు చిలుక్కు వస్తుంటది. ఏంటి? ఎప్పుడు కావాలంటే అప్పుడు చిలుక్కు వస్తుంటాయి. వర్షం వస్తుందా? రావట్లేదేంటి? ఎప్పుడు పడితే అప్పుడు రావమ్మా. మరి ఎప్పుడు వస్తుంది? వర్షం పడినప్పుడే వస్తాయి. అరే మీ ఫ్రెండ్ వాడు యూఎస్ వెళ్ళిపోతా. బాబాయ్ నేను అర్జెంట్ ఎయిర్పోర్ట్ వెళ్ళి మా ఫ్రెండ్ యూఎస్ టైం ఫ్లైట్ కూడా వెళ్ళిపోద్ది టైంకి. ఒక్క నిమిషం ఆపమ్మా. ఆపు. అరే సుబ్బారావుకి హ్యాపీ జర్నీ చెప్పుకో. అరే సుబ్బారావు హ్యాపీ జర్నీ రా సుబ్బు. బాబాయ్ వెళ్ళిపో వెళ్ళిపో. పైలట్ ఒకసారి రా, బయట పైలట్ బయటిగా డ్రింక్ చేసి వెళ్తున్నావు నువ్వు. ఊదు వెళ్ళు. ఒక్కనే సాగే, ఒక్కనే సాగు. అదే సుబ్బారావు సీట్ బెల్ట్ పెట్టుకో నువ్వు. అదే మా బాబాయ్ చూసావా? బిల్డప్ బాబాయ్ పోలీస్ బాబాయ్ ఏంట్రా ఇది? బాబాయ్ నాకు ఆకలేస్తుంది బాబాయ్, ఏమన్నా చికెన్ ఈడికి కూడా స్టఫ్ ఏమైనా ఇస్తే బాగుంటది. ఒక్క నిమిషం ఆగు నువ్వు. ఏం కావాలి నీకు? ఆమ్లెట్ ఏమైనా ఉంటే. ఆమ్లెట్ ఆమ్లెట్ బాబాయ్ నాకు ఏదో కొత్తగా కావాలండి. నాకు బాబాయ్ చూడరా, ఇప్పుడు చూడు మామూలుగా ఉండదు. ఏమి ఇచ్చాడు? ఆమ్లెట్ ఇచ్చాడు. ఇక్కడ చూడు మరి. చికెన్ లెగ్ పీస్ ఇచ్చిందా? లెగ్ పీసులు వచ్చేస్తాయి అంతే. హలో ఏంటి ఏంటి సిగ్నల్ అందట్లేదు. సిగ్నల్ అందట్లేదు. హలో 4G 5G 8G 10G తీసుకో, బట్టు మాట్లాడుకో. హలో నేను అయినా అనిపించట్లేదా? బాబాయ్ నా కోసం ఒకసారి విజిల్ అయ్యి హలో దగ్గరకు వచ్చి వస్తుందా? వస్తుంది బాబాయ్. నీకు బాబాయ్ ఏం బాబాయ్ ఇది? శాటిలైట్ ఫోన్ సిగ్నల్ వస్తుంది కానీ నెట్ సిగ్నల్ రావట్లా. బాబు సెట్ లో ఉన్నా కూడా ఎట్లా ఉండాలంటారా బాబు? బాబాయ్ ఏంటి ఇదంతా కదా, చాలా ఎక్కువ చేస్తున్నాడు. మనం కొండ నుంచి గోల్డ్ తెద్దాం బాబాయ్. గోల్డ్ కావాలి. గోల్డ్ అప్పుడు ఉంటుంది అడిగి. వెళ్ళి బాబాయ్. ప్యూర్ గోల్డ్ బిస్కెట్.
భూమిలో తవ్వుకొచ్చావా మరి అదేంటి ఆ తవ్వుతుంటే గల్ఫ్ ఏరియాలో పెట్రోల్ పడిపోయింది అది ఎందుకు ఖాళీగా పోవడం తవ్వుకొని వచ్చాడు ఇది ఏంటి గల్ఫ్ వరకు వెళ్ళిపోయావా వెళ్ళిపోయాను మధ్యలో యూఎస్ కూడా తగిలేసింది రా బాబు పాస్పోర్ట్ లేదని గొడవ అయిపోద్దని మధ్యలో వచ్చేసా పాస్పోర్ట్ లేదని పంపించలేదు మరి డైరెక్ట్ యూఎస్ తీసుకొస్తా నువ్వు ఏంటి యూఎస్నా అరే డాక్టర్ దగ్గరికి పోయినారా బాగా మందు తాగుతాను కిడ్నీలు ఖరాబ్ అయిపోయినానట్రా ఏంటి ఇప్పుడు కిడ్నీ కావాలా నీకు అలాగైతే కిడ్నీకి ఆపరేషన్ చేయాలంటే బ్లడ్ పోతుంది కదా మరి బ్లడ్ పోయినప్పుడు బ్లడ్ ఇవ్వాలి కదా ఒక్క నిమిషం ఆగురు తీసుకో బ్లడ్ ప్యాకెట్లా